హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం పీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్‌లో భాగంగా స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. సో, మీకు ఆల్రెడీ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇది 100 మార్క్స్‌కి పేపర్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, నెక్స్ట్ జీకే అనేది మనకి 60 మార్క్స్‌కి ఉంటుంది. సో, మొత్తం 100 మార్క్స్‌కి ఉంటుంది. మొత్తం 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి పేపర్ అనేది ఉంటుంది. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ గానివ్వండి, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ గానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ గానివ్వండి, ఎగ్జామినర్ గానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ లేకపోతే ప్రాసెస్ సర్వర్ ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఏ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ గ్రాండ్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మొత్తం జీకేలో 13 అంశాల పైన అదే విధంగా మనకి జనరల్ ఇంగ్లీష్‌లో దాదాపుగా 9-10 అంశాల పైన మనం ఈ క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్‌కి సంబంధించి సో, ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మనం 2025 మే నుంచి మార్చి 2026 వరకు మనం కవర్ చేయడం జరిగింది. సో, తప్పకుండా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. ఇందులో మీరు మీ ర్యాంక్‌ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ స్కోర్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. సో, రాసిన వారందరిలో మీ ర్యాంక్ ఎంతుంటుంది? అదేవిధంగా మీ స్కోర్ ఏ విధంగా ఉంటుందనేది మీరు చెక్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, దీని ఆధారంగా మీరు మీ ప్రిపరేషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేటటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోని ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. విత్ ప్రింట్ ఆప్షన్ కేవలం రూ. 199 మాత్రమే. నెక్స్ట్ టాప్ 100 టాపిక్స్ సంబంధించినటువంటి థియరీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి రూ. 129. నెక్స్ట్ కేవలం రూ. 199కే ఫుల్ వీడియో కోర్స్ కూడా మనం అందించడం జరుగుతుంది. సో, ఇక్కడ 7000 ఎంసీక్యూస్ కానివ్వండి, అదేవిధంగా టాప్ 100 టాపిక్స్ కానివ్వండి మీకు ఫాస్టెస్ట్ రివిజన్ కోసం చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకవేళ ఈ కోర్సెస్‌ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని గాని, లేకపోతే డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో యాప్‌కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో, అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ బిగిన్? అంటే 1896లో ప్రారంభమయ్యాయి. ఆధునిక ఒలింపిక్ క్రీడలనేవి 1896లో ఎక్కడ? గ్రీస్‌లోని ఎథెన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఎథెన్స్ నగరంలో ప్రారంభం అయ్యాయి. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, వీటిని మొదటి ఒలింపిక్స్ అని కూడా అంటాం. ఒలింపిక్ లోగోలో ఎన్ని వలయాలు లేదా రింగ్స్ ఉంటాయి? హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఒలింపిక్ లోగో? అంటే మొత్తం 5 రింగ్స్ ఉంటాయి. ఒలింపిక్ లోగోలో మొత్తం మనకి 5 వలయాలు లేదా 5 రింగ్స్ ఉంటాయి. సో, ఇవి వేటిని సూచిస్తాయి? 5 ఖండాలను సూచిస్తాయి. 5 ఖండాలు లేదా కాంటినెంట్స్‌ని సూచిస్తాయి. ఓకేనా? ఒలింపిక్ లోగోలో ఉన్నటువంటి 5 వలయాలనేవి 5 ఖండాలను సూచిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మొదటి ఆసియా క్రీడలు ఏ దేశంలో జరిగాయి? విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్? అంటే మనకి భారతదేశంలో జరిగాయి. మొట్టమొదటి ఆసియా క్రీడలనేవి భారతదేశంలో 1951లో ఢిల్లీలో జరిగాయి. ఢిల్లీలో జరిగాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్. ఎల్‌బి‌డబ్ల్యూ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ద టర్మ్ ఎల్‌బి‌డబ్ల్యూ ఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అంటే మనకి క్రికెట్‌కి సంబంధించింది. ఎల్‌బి‌డబ్ల్యూ అనేది క్రికెట్‌కి సంబంధించింది. ఎల్‌బి‌డబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్. లెగ్ బిఫోర్ వికెట్ అంటాం. ఓకేనా? సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రతిష్టాత్మక ఫీఫా ప్రపంచ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ప్రతిష్టాత్మక ఫీఫా ప్రపంచ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటున్నాడు. ఫీఫా ప్రపంచ కప్ అనేది ఫుట్బాల్‌కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీఫా అనేది ఫుట్బాల్‌కి సంబంధించినటువంటి కప్‌గా చెప్తాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్.
వింబుల్డన్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది? వింబుల్డన్ టోర్నమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే లాన్ టెన్నిస్‌కి సంబంధించింది. వింబుల్డన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి మరియు ప్రతిష్టాత్మకమైన లాన్ టెన్నిస్ టోర్నమెంట్. ఇది గ్రాస్ కోర్ట్‌లో జరుగుతుంది. గ్రాస్ కోర్ట్‌లో జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? థామస్ కప్ ఈజ్ అవార్డెడ్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే మనకి పురుషుల బ్యాడ్మింటన్‌కి సంబంధించింది. థామస్ కప్ అనేది పురుషుల యొక్క బ్యాడ్మింటన్‌కి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌గా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఉబేర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఉబేర్ కప్ ఈజ్ అవార్డెడ్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే మనకి మహిళా బ్యాడ్మింటన్‌కి సంబంధించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉబేర్ కప్ అనేది అంతర్జాతీయంగా మనకి మహిళా టెన్నిస్‌కి ఇచ్చేటటువంటి కప్‌గా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. రైడర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? రైడర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే మనకి గోల్ఫ్‌కి సంబంధించింది. రైడర్ కప్ అనేది మనకి అమెరికా మరియు యూరోప్ జట్ల మధ్య జరిగే గోల్ఫ్‌కి సంబంధించినటువంటి టోర్నమెంట్‌గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. డేవిస్ కప్ దేనికి సంబంధించింది? డేవిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు అంటే పురుషుల టెన్నిస్‌కి సంబంధించింది. డేవిస్ కప్ అనేది పురుషుల టెన్నిస్‌కి సంబంధించింది. సో, ఇది కూడా మనకి అంతర్జాతీయ టీమ్ టోర్నమెంట్. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ యాన్ ఇండివిడ్యువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అంటే ఆప్షన్ బి అభినవ్ బింద్రా. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మనకి 2008లో బీజింగ్‌లో జరిగినటువంటి ఒలింపిక్స్‌లో 10 మీటర్ల పిస్టల్ రైఫిల్ షూటింగ్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. క్రికెట్ పిచ్ పొడవు ఎంత? వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఏ క్రికెట్ పిచ్ అంటే ఆప్షన్ బి 22 గజాలు. క్రికెట్ పిచ్ యొక్క లెంగ్త్ అనేది 22 గజాలు ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకి అంటే 2 వికెట్ల మధ్య. సో, 2 వికెట్ల మధ్య దాదాపుగా 22 యార్డ్స్ లేదా 20.12 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక ఫుట్బాల్ మ్యాచ్ యొక్క సాధారణ వ్యవధి ఎంత? వాట్ ఈస్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ఏ ఫుట్బాల్ మ్యాచ్ అంటే 90 మినిట్స్ ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ యొక్క సాధారణ వ్యవధి ఎంత అంటే 19 మ్యాచ్ ఉంటుంది. అంటే 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. సో, ఫస్ట్ హాఫ్ 45 మినిట్స్, సెకండ్ హాఫ్ 45 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బాస్కెట్‌బాల్ క్రీడలో ఒక జట్టులో కోర్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ బాస్కెట్‌బాల్ టీమ్ ఆన్ ద కోర్ట్ అంటే మనకి 5 మంది ఉంటారు. సో, బాస్కెట్‌బాల్ క్రీడలో కోర్టుపై ఒకేసారి ఒక్కో జట్టు నుండి 5గురు ఆటగాళ్ళు ఆడతారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బటర్‌ఫ్లై స్ట్రోక్ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ద టర్మ్ బటర్‌ఫ్లై స్ట్రోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే ఆప్షన్ బి స్విమ్మింగ్‌లో ఉపయోగిస్తారు. బటర్‌ఫ్లై స్ట్రోక్ అనేటటువంటి పదాన్ని స్విమ్మింగ్ క్రీడలో ఉపయోగిస్తారు. బటర్‌ఫ్లై స్ట్రోక్ అనేది ఈత క్రీడలో ఉపయోగించినటువంటి ప్రధానమైనటువంటి స్టైల్ లేదా పద్ధతిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒలింపిక్ పతకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒలింపిక్ పతకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు విన్ యాన్ ఒలింపిక్ మెడల్ అంటే ఆప్షన్ సి కరణం మల్లేశ్వరి. ఓకేనా? 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్‌లో ఆమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. బ్రాంజ్ మెడల్‌ని సాధించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి దుబాయ్‌లో ఉంది. ఓకేనా? సో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లొకేటెడ్ అంటే ఆప్షన్ ఏ లౌసానే. స్విట్జర్లాండ్‌లోని లౌసానేలో ఉంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఫుట్బాల్ అత్యున్నత సంస్థ ఫీఫా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫుట్బాల్ యొక్క అత్యున్నత సంస్థ పేరు ఏంటి? ఫీఫా. సో, ఈ ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నాడు. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫీఫా లొకేటెడ్ అంటే
జూరిచ్‌లో ఉంది. ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ నగరంలో ఉంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో ముడిపడి ఉంది? ద టర్మ్ గ్రాండ్ స్లామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అంటే ఆప్షన్ సి టెన్నిస్‌తో ముడిపడి ఉంది. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో ముడిపడి ఉందంటే టెన్నిస్‌తో ముడిపడి ఉంది. సో, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ మరియు యూఎస్ ఓపెన్‌లను కలిపి టెన్నిస్‌లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో అని పిలుస్తారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చెక్‌మేట్ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ద టర్మ్ చెక్‌మేట్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే చెస్‌లో ఉపయోగిస్తాం. చెస్ ఆటలో మనకి ప్రత్యర్థి రాజుకు తప్పించుకునే దారి లేకుండా చేయడాన్నే చెక్‌మేట్ అని పిలుస్తాం. ఇక్కడితో ఆట అనేది ముగుస్తుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? రంజీ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అంటే క్రికెట్‌కి సంబంధించింది. రంజీ ట్రోఫీ అనేది క్రికెట్‌కి సంబంధించింది. రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్‌గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అంటే మనకి ఆప్షన్ డి ఫుట్బాల్‌కి సంబంధించింది. సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్‌కి సంబంధించింది. సంతోష్ ట్రోఫీ అనేది భారతదేశంలో రాష్ట్రాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్‌గా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించింది? సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అంటే మనకి ఫీల్డ్ హాకీకి సంబంధించింది. అజ్లాన్ షా కప్ అనేది ప్రతి సంవత్సరం మలేషియాలో నిర్వహించబడేటటువంటి అంతర్జాతీయ పురుషుల ఫీల్డ్ హాకీ టోర్నమెంట్. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? డ్యూరాండ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అంటే ఫుట్బాల్‌కి సంబంధించింది. డ్యూరాండ్ కప్ అనేది ఆసియాలోనే అత్యంత పురాతనమైనటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్‌కి సంబంధించినటువంటి కప్‌గా చెప్తాం. ఎప్పుడు ప్రారంభించారంటే 1888లో దీన్ని ప్రారంభించారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్? అంటే మహేష్ భూపతి. మహేష్ భూపతి భారతదేశంలోనే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ గెలవడం ద్వారా మహేష్ భూపతి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినటువంటి తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ సాధారణంగా ఏ దేశంలో జరుగుతుంది? బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అనేది సాధారణంగా ఏ దేశంలో జరుగుతుంది అంటున్నాడు. ద బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఈజ్ యూజువల్లీ ప్లేడ్ ఇన్ విచ్ కంట్రీ? అంటే ఆప్షన్ సి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న క్రిస్మస్ మరుసటి రోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పంకజ్ అద్వానీ ఏ క్రీడలో ప్రసిద్ధుడు? పంకజ్ అద్వానీ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే బిలియర్డ్స్ మరియు స్నూకర్‌లో ప్రసిద్ధుడిగా చెప్తాం. పంకజ్ అద్వానీ భారతదేశానికి చెందినటువంటి అత్యంత ప్రసిద్ధ బిలియర్డ్స్ మరియు స్నూకర్ యొక్క ఆటగాడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? టు హూమ్ ఈజ్ ద ద్రోణాచార్య అవార్డ్ గివెన్? అంటే ఆప్షన్ బి క్రీడా శిక్షకులకు మరియు కోచ్‌లకు ఇచ్చేటటువంటి అవార్డే ద్రోణాచార్య అవార్డుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ స్పోర్ట్ ఆనర్ ఇన్ ఇండియా? అంటే మనకి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది భారతదేశంలో క్రీడా విభాగానికి చెంది ఇచ్చేటటువంటి అత్యున్నత క్రీడా పురస్కారంగా చెప్తాం. గతంలో దీన్ని ఏమని పిలిచేవారంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అని పిలిచేవారు. సో, దాన్ని పేరు మార్చి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డ్ అని పిలుస్తున్నారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఇచ్చే ఖేల్ రత్న అవార్డును పొందిన మొదటి వ్యక్తి ఎవరు? హూ వాస్ ద ఫస్ట్ రెసిపియెంట్ ఆఫ్ ది ఖేల్ రత్న అవార్డ్? అంటే ఆప్షన్ బి విశ్వనాథన్ ఆనంద్. సో, చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ 1991 నుంచి 1992 సంవత్సరానికి గాను మొదటి ఖేల్ రత్న అవార్డును పొందడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ లవ్లీనా బోర్గోహైన్ ఏ క్రీడకు సంబంధించినది? లవ్లీనా బోర్గోహైన్ ఏ క్రీడకు సంబంధించింది?
అంటే మనకి బాక్సింగ్‌కి సంబంధించింది. లవ్లీనా బోర్గోహైన్ అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ భారతీయ బాక్సర్. ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, బుల్స్ హై అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ద టర్మ్ బుల్స్ హై ఈస్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే మనకి ఆప్షన్ ఏ షూటింగ్ మరియు ఆర్చరీలో ఉపయోగిస్తారు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మారథాన్ పరుగు పందెం యొక్క అధికారిక దూరం ఎంత? వాట్ ఈస్ ద అఫీషియల్ డిస్టెన్స్ ఆఫ్ ఏ మారథాన్ రేస్? అంటే కరెక్ట్ ఆప్షన్ సి 42.195 కిలోమీటర్లు లేదంటే 42.195 కిలోమీటర్లు అనేది మారథాన్ పరుగు పందెం యొక్క అధికారిక దూరంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. కబడ్డీ క్రీడలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు మైదానంలో ఆడతారు? హౌ మెనీ ప్లేయర్స్ ప్లే ఆన్ ద ఫీల్డ్ ఇన్ ఏ కబడ్డీ టీమ్? అంటే 7 ఆడతారు. ఓకేనా. కబడ్డీ క్రీడలో ఒక జట్టు తరపున మైదానంలో 7 ఆడడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వాలీబాల్ క్రీడలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ వాలీబాల్ టీమ్? అంటే ఆప్షన్ బి 6 ఉంటారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బేస్‌బాల్ క్రీడలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ బేస్‌బాల్ టీమ్? అంటే ఆప్షన్ బి 9 మెంబర్స్. బేస్‌బాల్ క్రీడలో ఒక జట్టుకు సంబంధించి ఆడేవారు 9 మంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. పోలో క్రీడలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పోలో టీమ్? అంటే ఆప్షన్ ఏ 4. ఓకేనా. పోలో ఆటకు సంబంధించి 4 ఆటగాళ్ళు జట్టులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ పోలో క్రీడ అంటే ఏంటంటే గుర్రాల మీద స్వారీ చేస్తూ ఆడేటటువంటి పోలో క్రీడ. గుర్రాల మీద స్వారీ చేస్తూ ఆడే పోలో క్రీడలో ప్రతి జట్టులో 4 ఆటగాళ్ళు ఉంటారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. డ్యూస్ అనే పదం ఏ క్రీడలో కనిపిస్తుంది? ద టర్మ్ డ్యూస్ అపియర్స్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే టెన్నిస్‌లో కనిపిస్తుంది. టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ క్రీడలో ఇద్దరు ఆటగాళ్ళు స్కోర్ 40-40 వద్ద సమం అయినప్పుడు దానిని డ్యూస్ అని పిలుస్తారు. లేదా బ్యాడ్మింటన్‌లో 20-20గా సమం అయినప్పుడు దాన్ని డ్యూస్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. ప్రముఖ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఏ దేశానికి చెందినవాడు? ఫేమస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? అంటే జమైకాకి చెందినటువంటి వ్యక్తి. సో, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డులు నెలకొల్పినటువంటి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ జమైకాకి చెందినటువంటి వ్యక్తి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుడు ఎవరు? హూ ఇస్ ద అథ్లెట్ విత్ ద మోస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఇన్ హిస్టరీ? అంటే మైకెల్ ఫెల్ప్. మైకెల్ ఫెల్ప్ ఒలింపిక్ చరిత్రలో అత్యధిక బంగారు పతకాలు సాధించినటువంటి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. దాదాపుగా 23 ఒలింపిక్ బంగారు పతకాలను ఆయన సాధించారు. నెక్స్ట్ క్వెషన్. మొదటి క్రికెట్ ప్రపంచ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ ఓన్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్? అంటే ఆప్షన్ బి వెస్టిండీస్ గెలుచుకుంది. 1975లో మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. సో, అప్పుడు కెప్టెన్ ఎవరంటే క్లెయింగ్ లాయిడ్. అప్పుడు వెస్టిండీస్ యొక్క కెప్టెన్ క్లెయింగ్ లాయిడ్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. టైగర్ వుడ్స్ ఏ క్రీడలో ప్రసిద్ధ ఆటగాడు? టైగర్ వుడ్స్ ఈస్ ఫేమస్ ప్లేయర్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే మనకి గోల్ఫ్ ఆటలో ప్రసిద్ధ ఆటగాడుగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. లియోనెల్ మెస్సీ ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాడు? లియోనెల్ మెస్సీ ఈజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? అంటే అర్జెంటీనాకి చెందినటువంటి ఫుట్బాల్ దిగ్గజమే మనకి లియోనెల్ మెస్సీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. లిబెరో అనే పదం ఏ క్రీడకు ఉపయోగిస్తారు? ద టర్మ్ లిబెరో ఈస్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? అంటే మనకి వాలీబాల్‌లో ఉపయోగిస్తారు. వాలీబాల్ క్రీడలో రక్షణ బాధ్యతలు నిర్వర్తించేటటువంటి ప్రత్యేక ఆటగాడిని లిబెరో అని పిలుస్తారు. వీరు వేరే రంగు జెర్సీ ధరిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? అంటే ఆగస్టు 29న జరుపుకుంటారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ది వాల్ అనే ముద్దు పేరు గల భారతీయ క్రికెటర్ ఎవరు? అంటే మీ అందరికీ తెలుసు రాహుల్ ద్రావిడ్. టెస్ట్ క్రికెట్‌లో తన అద్భుతమైనటువంటి డిఫెన్స్ మరియు సహనానికి గాను రాహుల్ ద్రావిడ్‌కి ది వాల్ అనే పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్.
ఐస్ హాకీ ఏ దేశం యొక్క జాతీయ క్రీడ? ఐస్ హాకీ ఈస్ ద నేషనల్ వింటర్ స్పోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ? అంటే కెనడాకి చెందినటువంటి క్రీడగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో ఎంత దూరం జావెలిన్ త్రో విసిరి బంగారు పతకం సాధించారు? నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో ఎంత దూరం జావెలిన్‌ను విసిరి బంగారు పతకం సాధించారు? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఈసారి కంపల్సరీగా ఈ క్వెషన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. హౌ ఫార్ డిడ్ నీరజ్ చోప్రా త్రో ద జావెలిన్ టు విన్ ద గోల్డ్ మెడల్ అట్ ద టోక్యో ఒలింపిక్స్? అంటే ఆప్షన్ బి 87.58 మీటర్స్. ఆప్షన్ బి 87.58 మీటర్స్ విసిరి టోక్యో ఒలింపిక్స్‌లో ఆయన బంగారు పతకం గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ద ప్రెస్టీజియస్ యాషెస్ టెస్ట్ సిరీస్ ఈస్ ప్లేడ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? అంటే మనకి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాల మధ్య జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి స్పోర్ట్స్‌కు సంబంధించినటువంటి 50 జీకే ఇంపార్టెంట్ క్వెషన్స్. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి టీజీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. మీరు జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామినర్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మీరు ప్రాసెస్ సర్వర్‌కి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇది. తప్పకుండా టెస్ట్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్‌ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క మార్క్స్‌ని కూడా చెక్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మీకొక అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. మీ ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉంది అని చెప్పి. దాని తర్వాత మీ ప్రిపరేషన్‌ని ఏ విధంగా మార్చుకోవాలి, సో మీ స్ట్రాటజీని ఏ విధంగా మార్చుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 3 ఇంపార్టెంట్ కోర్సెస్‌ని మనం అందించడం జరుగుతుంది. సో అందులో 7000 ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ కోర్స్, నెక్స్ట్ టాప్ 100 టాపిక్స్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ కోర్స్, నెక్స్ట్ కేవలం రూ. 199కే మనం ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. సో 7000 ఎంసీక్యూస్ సంబంధించి పీడీఎఫ్ మెటీరియల్ అనేది కేవలం రూ. 199 మాత్రమే. నెక్స్ట్ టాప్ 100 టాపిక్స్ సంబంధించినటువంటి కోర్స్ అనేది రూ. 129 మాత్రమే. నెక్స్ట్ మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి దాదాపుగా 25 గ్రాండ్ టెస్ట్‌తో 25 గ్రాండ్ టెస్ట్‌లతో టీజీ, హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కోసం 25 గ్రాండ్ టెస్ట్‌లతో కేవలం రూ. 149కే మనం ఈ కోర్స్‌ని లాంచ్ చేయబోతున్నాం. వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో ఈ కోర్స్ అనేది లాంచ్ అవుతుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. దాదాపుగా 25 గ్రాండ్ టెస్ట్‌లనేవి మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో అంటే 2500 ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి విత్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో మీకు ఇందులో కవర్ అవుతాయి. ఈ గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ఎన్‌రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. నచ్చితేనే మిగతావి తీసుకోండి. సో ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌కి మీరు ఎలాంటి పేమెంట్ అనేది చేయాల్సినటువంటి రూ. 1 కూడా మీరు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది యాప్‌లో ఎక్కడ ఉంటుందంటే స్టోర్ ఆప్షన్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే ఆ స్టోర్ ఆప్షన్‌లో మీరు స్క్రోల్ చేస్తుంటే మీకు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనేది కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.